ఏడయ్యా అరిచేతులే చెప్తా. రెడ్ కనబడుతుంది ఇక్కడ, అర్థమైందా? పూర్తిగా రెడ్ కనబడుతుంది, చూసుకో. ఇప్పుడు చూడు, సూర్యుడి గాంధీకి పెట్టు, పచ్చ కలర్ కనబడింది. జారిపోతాం కింద. గ్రీన్ కనబడుతుందా? ఎడకరా లైట్ వేద్దాం. లైట్ గ్రీన్ కలర్లో కనబడుతుందా? బాగా కనబడుతుందా నీట్గా? రంగురాళ్ళు దొరికే క్వారీలో ఫస్ట్ టైం ఒక చిన్న సూది ముక్క రాయి అయితే దొరికింది. చాలా సన్నగా ఉండింది ఇది. మన పెన్లో ఉండేటువంటి రీఫుల్ లాగా, రీఫుల్ అంత సైజులో ఉంది ఇది సూది ముక్కరాయి. వజ్రకరూరు అనే ప్రాంతంలో ఇలాంటి సూది ముక్కరాలు అనేకంగా నేను పొలాల్లో చూశాను. సూది ముక్కరాయి దొరికే కనీసం 8 mm సైజులో ఉంటుంది. ఇది 2 mm సైజు ఉన్నట్టుంది ఇది బహుశా. సూది ముక్కరాయి ఫ్రెండ్స్, ఈ రంగురాళ్ళు ప్రాంతంలో దొరికింది ఫస్ట్ టైం. ఈ బాటలో ఇలా నడుచుకుంటూ వస్తున్నాను. ఇక్కడ చాలా డిఫరెంట్ స్టోన్ ఒకటి కనబడింది. రంగురాళ్ళ క్వారీ ఇది. ఇది కడిగితే చాలా నీట్గా కనబడింది. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే ఇది క్రిస్టల్. ఇది క్రిస్టల్ టైప్లో ఉండేటువంటి వైట్ రాయి ఇది. అందువల్ల ఈ స్టోన్ చూపిస్తూ ఉన్నాను. వీడియో ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళే చూడండి ఫ్రెండ్స్. వీడియో రాగానే ఇలాంటి వీడియోస్ చేయమాకండి అని చెప్పడం కన్నా, ఎవరికైతే వీడియో అవసరం ఉంటుందో వాళ్ళే చూస్తేనే మంచిది. వాళ్ళకు ఉపయోగపడితేనే చూడండి. వాళ్ళకి ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటేనే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంట్రెస్ట్గా ఉంటాయి, చూడాలనుకునే పని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు తెలిసిన ఒక చిన్న విషయాన్ని మీతో చెప్పుకుంటూ వీడియో చేస్తాను. ఈ భూమి మీద మొదటి మనిషి చనిపోయినప్పుడు ఆ మనిషిని ఎలా అతని అంత్యక్రియలు చేయాలన్నది కాకి నేర్పించింది. కాకి తన
పక్కన ఉన్నటువంటి కాకి చనిపోవటం వల్ల ఆ కాకి అనేది తీసుకొచ్చి గుంట తీసి బూడ్చిపెడుతూ ఆ మనిషిని పనుకోబెట్టే విధానంలాగా ఆ కాకి అనేది ఆ విధంగా గుంటలో తవ్వి ఆ గుంటని చనిపోయినటువంటి కాకిని బూడ్చిపెడుతూ మొదటి ఈ భూమి మీద మనిషి చనిపోయినప్పుడు ఆ మనిషిని ఎలా చేయాలనేసి విధానాన్ని కాకి రూపంలో ఆ కాకి మరో కాకి చనిపోయినప్పుడు తెలియజేసింది. ఈ విధంగా మనిషిని బూడ్చిపెట్టాలనేసి, ఎలా తల ఎటువైపు ఉండాలి, ఎలా బూడ్చిపెట్టాలి ఏంటనేది ఆ కాకి నేర్పించింది మనిషికి. కోడి మంచినీళ్ళు తాగుతూ ఉండిద్ది. కోడి మంచినీళ్ళు తాగే విధానం 3 సార్లుగా తాగుతూ ఉంటుంది. కిందకి కొంచెం బెండ్ అయినట్టుగా కూర్చొని కోడి మంచినీళ్ళు తాగడానికి ప్రయత్నం చేస్తుంది. అది కూడా 3 సార్లలో. ఆకాశ పక్షులు ఆహారం కోసం ఉదయాన్నే లేచి తన ఆహారాన్ని సంపాదించుకోవడం కోసం ఎలా అయితే ప్రయాణం చేస్తుంటాయో అవి కూడా నేర్పిస్తుంటాయి. మనిషి ఉదయాన్నే లేవాలి, వాటి సోదరులు కూడా అంటే పక్కన ఉన్నటువంటి కొన్ని పక్షులను కూడా పిలుచుకుంటాయి. అవి లేకుంటే టైం అయింది వెళ్దాం అనేసి. అలానే మనుషులు ఉదయాన్నే లేచి తన ఆహారం కోసం కష్టపడాలి. వ్యవసాయం కావచ్చు, పనులు, ఎలాంటి పనులైనా సరే వాళ్ళు చేసే కష్టం, చేతి వృత్తులు, ఎలాంటి పనికైనా వెళ్ళి కష్టపడి సంపాదించుకోవాలనేది జంతువులు మనకు నేర్పిస్తూ ఉంటాయి. చాలా అంతవరకు ఎలా బతకూడదు అనేది మనుషులను చూసి మనం మోసపోయినప్పుడు తెలుసుకోవచ్చు. చాలా ప్రమాదకరం మనుషులు ఈ భూమి మీద. చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమందితోటి మంచిగా ఉంటుంది జీవితం, కొంతమందితోటి చాలా ప్రమాదకరంగా ఉంటుంది. 2 దారులు, 2 కళ్ళు, 2 చేతులు, 2 కాళ్ళు లాగా మంచి చెడు అనేది 2 ఉంటాయి. ఆ రెండిట్లో మనం ఎంచుకునే దారిలో ఎంచుకొని ప్రయాణం చేయాలి. తర్వాత చీమ గురించి ఒక చిన్న కథ చెప్తాను. మీకు చీమ కనపడకపోతే వీడియోలో ఖచ్చితంగా మొబైల్ కొంచెం జూమ్ చేసి చూడండి. ఈ రాళ్ళని చూపిస్తూ, రాళ్ళ గురించి చెప్పేంత జ్ఞానం నాకు లేదు కాబట్టి ఇవన్నీ తేనె కలర్ స్టోన్స్, అందువల్ల ఏదేదో కథలు చెప్పుకుంటూ వీడియోస్ చేస్తూ ఉన్నాను. తప్పుగా అయితే అనుకోకండి. వీడియో పనికి వచ్చే వాళ్ళు మాత్రమే చూడండి. వాళ్ళే ఇంట్రెస్ట్ ఉంటే వీడియోస్ చూడండి. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు వీడియో చూడటానికి ప్రయత్నం చేయమాకండి. ఇవన్నీ రంగురాళ్ళు ఇలాంటి ప్రాంతంలో దొరుకుతాయా లేదని నాకు తెలియదు. మీకు తెలిస్తే ప్రయత్నం చేయండి. ఈ రాళ్ళన్నీ కనీసం చేపల తొట్టు ఉంటుంది కదా, వాటిలో పనికి వస్తాయి అన్నమాట. ఈ చేపల తొట్టులోకి తీసుకెళ్ళి మనం అమ్మి ఇలాంటి పనులు చేయాల్సిన అవసరం లేదు. మనకి దొరికిద్దని నా ప్రయత్నం నేను చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే లొకేషన్ అడగటానికి ప్రయత్నం చేయండి. తర్వాత రాబోయే చీమ స్టోరీ గురించి మీకు ఒక చిన్న కథ చెప్తాను. చీమ కనబడాలంటే మీ మొబైల్ కొంచెం జూమ్ చేసుకొని చూడండి. వీడియో చూసే వాళ్ళకి ధన్యవాదాలు. మర్చిపోకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అక్కడ ఒక జీవి మరొక జీవిని చంపి ఆహారం తీసుకొని పోతుంది. నేను అనుకున్నాను అదేది ఇంత పెద్ద కష్టపడి, అంటే ఈ గుంటలోంచి ఇలా కష్టపడి అది పైదాకా తీసుకెళ్ళకపోతే కింద గుంటలోనే కూర్చొని తినచ్చు కదా ఆ చీమ ఆహారాన్ని అనుకున్నా. తర్వాత ఏమనిపించిందంటే ఇది ఇంత కష్టపడుతుందంటే తీసుకెళ్ళి వాటి బిడ్డలకు కూడా తినిపించాలనేసి ఆ చీమ ప్రయత్నం చేస్తుంది అనమాట. అంటే మనం చేసే ఈ ప్రయత్నం, ఈ రంగురాళ్ళ ప్రయత్నంలో ఏదైనా డైమండ్ దొరికితే ఏదైనా మనకు మంచి ఇల్లు, ఒక చక్కటి జీవితం, బిడ్డలకు మంచి చదువు, ఒక మంచి జీవితాన్ని ఇవ్వచ్చని ఒక ఆలోచనతోటి
ఎంతో కష్టపడుతున్నాను, ప్రయత్నం చేస్తున్నాను. అలాంటి ఒక చక్కటి ఆలోచన ఉంటేనే దొరికినా దొరకకపోయినా ఇలాంటి ప్రాంతానికి వచ్చి ప్రయత్నం చేయండి. రెండో రోజు ఈ గుంట నేను ఇక్కడ కూర్చొని వెతకటం, తేనె రాళ్ళు తప్ప ఏం దొరకలేదు, రంగురాళ్ళు తప్ప. అర్థం చేసుకొని పని లేకపోతే టైం వేస్ట్ చేసుకోకుండా పర్లేదు ఇలాంటి రంగురాళ్ళు దొరికే ఛాన్స్ ఉందనుకుంటేనే ప్రయత్నం చేయండి. వీడియో చూసి నష్టపోవటం, తిట్టుకోవటం, అనవసరంగా ఇలాంటి వీడియోస్ చేయటం, చేసాం సరే చూడటం వేస్ట్ అనుకొని తీసి పక్కన పడేసేయండి. మంచి ప్లేస్ అనుకుంటేనే వీడియో చూసి దొరికే ఛాన్స్ ఉందనుకుంటేనే ప్రయత్నం చేయండి. ఇలాంటి రంగురాళ్ళు మొత్తం రంగురాళ్ళు అవి కడిగామంటే ఎక్సలెంట్గా ఉంటాయి, కానీ దేనికి పనికిరావు. అవి నాలుగు గీసుకోవడానికి కూడా పనికిరావు. మనకు కావాల్సింది ఇంకా దొరకలేదు, దొరికిద్దని ప్రయత్నం ఆలోచన చేస్తున్నాను. ఆల్రెడీ మనం ఒకళ్ళు చెప్పిన అడ్రస్కి వచ్చి మన ప్రయత్నం చేస్తున్నాం, అంత మాత్రాన నేను వాళ్ళని తిట్టుకునేదంటూ ఏముండదు. నాకు మంచి ప్లేస్ చూపించారు అన్న, ప్రయత్నం చేస్తున్నాను అంతే. దొరికితే హ్యాపీ, నాకు దొరికిందన్న అనేసి వాళ్ళకు కూడా చక్కటి మెసేజ్ ఇవ్వగలుగుతాను. ఇక్కడ ఏంటంటే మీకు నేను చెప్పబోయేది ఏంటంటే రంగురాళ్ళు తప్ప ఏమీ లేవని చెప్తున్నాను. ప్రజెంట్ దొరికే ఛాన్స్ ఉందనుకుంటేనే వీడియో చూసి లొకేషన్ అడిగి దగ్గరికి రండి, వచ్చి వెతకండి, ప్రయత్నం చేసుకోండి. పని లేకపోతే అప్పుల్లో ఉంటే మాత్రం అసలు రామాకండి, పని ఉంటే దాన్ని మానుకొని అసలు రామాకండి.